హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ వంశాంకురం. ఇది రాసిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్తే, ఇవ్వాలన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండిరా, రోజు చెప్పి చెప్పి నాకు విసుగొస్తోంది అన్నది అన్నపూర్ణ బూట్లు తొడుక్కుంటున్న కొడుకు రాధాకృష్ణతో. అతనేం మాట్లాడలేదు. బూట్లు తొడుక్కోవడం పూర్తి చేసి పనికుర్రాడు నారాయణ అందించిన టై కట్టుకున్నాడు. చివరిసారిగా 2 చేతులతో క్రాఫ్ సెట్ చేసుకొని, శారదా, క్యారేజీ రెడీనా అంటూ గట్టిగా అరిచాడు. లోపల నుంచి శారద తెస్తున్నానంటూ కొంచెం బిగ్గరగానే అన్నది. నా మాట విన్నావా కృష్ణ? ఎంతకాలం ఇలా తాత్సారం చేస్తావురా? పెళ్ళై 8 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆవిడ కడుపు పండలేదు. డాక్టర్కి చూపించుకోండ్రా. అబ్బే, ఇద్దరూ వినరేం? ఈసారి అన్నపూర్ణ స్వరంలో కించిత్ కోపం ధ్వనించింది. రాధాకృష్ణ మౌనంగా సోఫాలో కూర్చొని వెనక్కి వాలి 5 నిమిషాల తర్వాత అన్నాడు. ఇంతకాలం నుంచి డాక్టర్కి చూపించుకోకుండా ఎలా ఉంటానమ్మా? చూపించుకోవడము అయింది. మరి చెప్పవేంట్రా, ఏమన్నారు డాక్టర్లు? ఆత్రంగా అడిగింది ఆవిడ. శారద క్యారేజ్ తీసుకొచ్చి రాధాకృష్ణకు అందించింది. అన్నపూర్ణ శారద వైపు చూస్తూ, డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు నువ్వన్నా చెప్పొచ్చుగా నాకు. నేను ఇలా ప్రతిరోజు చెప్తుంటే పిచ్చిదని అనుకుంటున్నారా మీరు? శారద మాట్లాడకుండా రాధాకృష్ణ వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. టీపాయ్ మీద న్యూస్ పేపర్లు సర్దుతున్న నారాయణ్ని ఉద్దేశించి రాధాకృష్ణ అన్నాడు. నారాయణ, నా స్కూటర్ తుడిచావా? తుడిచానయ్య గారు, వినయంగా జవాబిచ్చాడు. ఈ క్యారేజ్ స్కూటర్ డిక్కీలో పెట్టిరా. చేతిలో ఉన్న క్యారేజీ నారాయణకిచ్చి బయటికి పంపించాడు. తల్లివైపు తిరిగి నెమ్మదిగా అన్నాడు. మాకు పిల్లలు పుట్టరమ్మా. ఆవిడ చేతిలో ఉన్న సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకం జారిపడిపోయింది. విభ్రాంతిగా కొడుకు వైపు చూసి, మీకు పిల్లలు పుట్టరా? ఏ, ఎవరన్నారు? డాక్టర్. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదంట. నాకు అనే దగ్గర ఒత్తి పలికాడు. నిజమేనా? నేను నమ్మన్రా అని బాధగా అంటూ, నమ్మక తప్పదమ్మా, ఈ జన్మకింతే అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ శిలాప్రతిమలా కూర్చున్న చోటే అలా ఉండిపోయింది. కోడలికి పిల్లలు పుట్టరని తెలిస్తే కొడుక్కి ఇంకో పెళ్లి చేయొచ్చు, కానీ కొడుక్కే పుట్టరంటే ఎంత భయంకరంగా ఉంది. ఎలా ఈ వంశం నిలబడేది? ఒక్కగానొక్క కొడుకు రాధాకృష్ణ. అన్నపూర్ణ భర్త విశ్వనాథం పోయి 4 ఏళ్ళు అవుతుంది. ఉన్నంతకాలం కొడుకు పిల్లల్ని ఆడించాలని కలలు కన్నాడు. విశ్వనాథం తమ్ముళ్ళిద్దరికీ ఆడపిల్లలే కావడం చేత ఆ వంశానికి రాధాకృష్ణ ఒక్కడే కొడుకు. రాధాకృష్ణకి 2 మగపిల్లలైనా పుట్టాలని భార్యాభర్తలు ఆశపడ్డారు. మొదటికే మోసం వచ్చింది. రాధాకృష్ణకి పిల్లలే పుట్టరు. ఎలా? ఇప్పుడెలా? ఆవిడికి ఆ వార్త భరించరానిదిగా అనిపిస్తోంది. శారద వచ్చి భోజనానికి లేవమ్మా అనేదాకా ఆవిడ అలాగే కూర్చుండిపోయింది. ఓ రోజు కొడుకుని కోడల్ని దగ్గరకు పిలిచి చెప్పింది అన్నపూర్ణ. పిల్లలు లేని ఇల్లు శ్మశానంలా ఉంటుంది. మీకు తెలుసు, మీ బాబాయిలిద్దరికీ ఆడపిల్లలే. నీకు పిల్లలు ఇంకా పుట్టరని తెలిసి ఇలా ఊరుకుంటే మన వంశం ఇంతటితో ఆగిపోతుంది. ఏం చేయను చెప్పమ్మా, మన చేతుల్లో ఉందా అని నిరాశగా అన్నాడు రాధాకృష్ణ. మన చేతుల్లో అన్నీ లేకపోయినా కొన్ని ఉంటాయిగా. శారద పాపం బోల్డని నోములు నోచింది. మన అదృష్టం ఇలా ఉంటే తను మాత్రం ఏం చేయగలదు? అందుకని నా నిర్ణయం ఏమిటంటే, శారద రాధాకృష్ణ ఆవిడ వైపు చూశారు. ఎవరినన్నా అనాథ పిల్లల్ని పెంచుకోండి. లిక్కుపడ్డారిద్దరు ఆ మాటకి. అమ్మేనా ఇలా మాట్లాడుతోంది అన్నట్టు విస్మయంగా చూశాడు. అత్తగారేనా ఇట్లా మాట్లాడుతుంది? 2 ఏళ్ల క్రితం పినమామగారి బావమర్ది కొడుకు అనాథ శరణాలయం నుంచి చిన్న పాపం తెచ్చుకొని పెంచుకున్నారని, కులం గోత్రం లేని వాళ్ళని తెచ్చుకోవడానికి మనసెలా ఒప్పిందో అన్న అత్తగారేనా అని ఆశ్చర్యంగా చూసింది శారద. మీకు నా మాటలు ఆశ్చర్యంగా కనిపించుండొచ్చు, నాకు అర్థమైంది. కానీ తప్పదు. కాస్త మంచి చెడు కులం గోత్రం చూసి తెచ్చుకోండి. నెలల పిల్లాడైతే నయం, మగపిల్లాడిని పెంచుకోండి. ఆ తరువాత ఆవిడ పిల్లల్ని పెంచుకునే విషయంలో కొడుకుని కోడల్ని పోరసాగింది. నిజానికి నాకు కూడా ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది మనసులో. ఎప్పుడైతే రాధాకృష్ణకి పిల్లలు పుట్టరని డాక్టర్ కన్ఫర్మ్ చేశాడో అప్పుడే అనుకుంది.
నెలల పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవాలని. కానీ అత్తగారేమంటుందో అని తన మనసులోని మాట బయటపెట్టలేదు. అత్తగారు ఆవిడంతట ఆవిడే అన్నాక ఆవిడతో పాటు భర్తని తను పొరసాగింది. రాధాకృష్ణ కూడా వాళ్ళ ఆలోచన నచ్చింది. ఇద్దరూ కలిసి 4-5 సంస్థల్ని సంప్రదించారు. పిల్లలు నచ్చలేదు. వాళ్ళకి బొద్దుగా తెల్లగా కాస్త కలిగిన కుటుంబంలో పిల్లల్లా ఉండాలని వాళ్ళ కోరిక. వాళ్ళు కోరుకునేలాంటి పిల్లలెక్కడా కనిపించలేదు. ఒక దగ్గర ఆడపిల్లలున్నారు, రబ్బరు బొమ్మల్లా ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కళ్ళని తెచ్చుకుందాం, ఇంకోసారి మగపిల్లాన్ని పెంచుకుందాం అన్నది శారద. రాధాకృష్ణ అంగీకరించిన అన్నపూర్ణ ససేమిరా ఒప్పుకోలేదు. మగపిల్లాడు కావాలి, కానీ ఆడపిల్ల దేనికి అన్నది. ప్రతి శరణాలయంలోనూ ఆడపిల్లలే ఉండటం శారదకి బాధ కలిగించింది. ఎందుకిలా వీళ్ళని దిక్కులేని వాళ్ళని చేశారు? ఇందులో ఎవరిది తప్పుంది? వీళ్ళంతా మంచి కుటుంబాల్లో వాళ్ళ, లేక దిక్కులేని వాళ్ళ? ఈ మధ్య ఎక్కడ చూసినా పెళ్లి కాని తల్లులు ఎక్కువైపోయారు. వాళ్ళంతా కని చెత్తకుండీల్లో పారేసిన పిల్లల? ఎలా మనసొప్పుతోంది వాళ్ళకి? పిల్లల్ని చూస్తూ చూస్తూ పిల్లల బొమ్మల్ని కూడా పారేయడానికి మనసొప్పదే. అలాంటిది ప్రాణం ఉన్న పిల్లల్ని ఎలా పారేస్తారు? ఆ మాటే భర్తతో అని బాధపడింది. అనవసరంగా వాళ్ళందరినీ చూపించి శారద మనసు పాడు చేశాననుకున్న రాధాకృష్ణ కొన్నాళ్ల పాటు ఆ ఆలోచన విరమించుకున్నాడు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. రాధాకృష్ణకి ఆఫీస్లో పని ఎక్కువైంది. ఆడిటింగ్ అవుతుంది. ఉదయాన్నే వెళ్ళిపోయి రాత్రి బాగా పొద్దుపోయాకొస్తున్నాడు. నారాయణే రోజు క్యారేజ్ తీసుకెళ్ళివ్వడం చేస్తున్నాడు. శరద్ కూడా మానసికమైన ఒత్తిడిలో అనారోగ్యం పాలైంది. వంట చేయడం కూడా కష్టంగానే చేస్తోంది. అన్ని పనుల్లో నారాయణ తోడుగా ఉండడంతో కాస్త తెరిపిగా ఉంది. 10 ఏళ్ల నారాయణ చురుగ్గా అన్ని పనులు చేస్తాడు. వాటికి 6 ఏళ్లున్నప్పుడు అత్తగారింట్లో అక్కగారింట్లో పాలేరు దగ్గర నుంచి తమకి ఇంట్లో సాయంగా ఉంటారని తీసుకొచ్చుకుంది. ఆవిడే. పాలేరుకు 9 మంది పిల్లలు. పెంచలేక అవస్థ పడుతుంటే తీసుకొచ్చి ఇంట్లోనే పర్మనెంట్గా అట్టిపెట్టండి. ఉదయం పాల ప్యాకెట్ తేవడం దగ్గర నుంచి రాత్రి అన్నపూర్ణ గారికి కాళ్ళు పట్టడం దాకా అన్ని పనులు చేస్తాడు. ఇంట్లో ఉన్న ఆ ముగ్గురికి ప్రతి విషయానికి నారాయణ అంటూ వాడిని పిలవడం బాగా అలవాటైపోయింది. వాడు లేకపోతే వాళ్ళకి అసలు ఏ పని కాదు. నారాయణ పచారి కొట్టుకెళ్ళి 2 కిలోల కందిపప్పు తీసుకురా అంటూ 100 రూపాయల నోటు వాడి చేతికిచ్చింది శారద. బాణంలా దూసుకెళ్ళాడు. ఇవాళ ఆదివారం, షాపులు ఎక్కడుంటాయి? నిన్న తెప్పించకపోయావా అన్నారు. మర్చిపోయానండి, తెప్పించుకోవాలనుకుంటూనే బద్దకించాను. నారాయణ కందిపప్పు ప్యాకెట్తో వచ్చేశాడు. షాప్ తీశారా అడిగాడు రాధాకృష్ణ. లేదండి, మన మార్వాడి కొట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చానండి అన్నాడు రాధాకృష్ణ వైపు. అతను మెచ్చుగోలుగా చూశాడు. వాడి వైపు చామన ఛాయగా శుభ్రంగా కళగా ఉన్న మొహం, చురుకైన చూపులు. వీడిక మంచి బట్టలు తొడిగితే ఇంకా బాగుంటాడు అనిపించింది నారాయణకు. 100 రూపాయలకి లెక్క చెబుతూ మిగతా చిల్లర శారదకిచ్చాడు. వీడికి చదువు రాదు, కానీ చదువుకుంటే దేశాలను వెళ్తాడు అంటూ లోపలికి వెళ్ళిపోయింది శారద. రాధాకృష్ణ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. తను వీడిని చదివించడం లేదు. 10 ఏళ్ళు కూడా నిండని ఈ కుర్రాడి చేత చాకరీ చేయించుకుంటూ వాడి భవిష్యత్తు శూన్యం చేస్తున్నాడు. రోజు పేపర్లో వెట్టి చాకరీ గురించి, నిర్బంధ విద్య గురించి, చాలా కార్మికుల గురించి చదువుతూ ఆచరణలో వాళ్ళ కోసం ఏమీ శ్రద్ధ వహించని ప్రభుత్వాన్ని దుయ్యపడుతున్నాడు. కానీ తానేం చేస్తున్నాడు? చదువు సంస్కారం ఉన్న తానే ఒక పసివాడిని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. తనింట్లోనే బాలకార్మికుడిని తయారు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తనకుందా? ఎన్నడూ లేని విధంగా రాధాకృష్ణ మనసులో నారాయణ్ని గురించిన కొత్త ఆలోచనలు కలగసాగాయి. ఆ రాత్రి అదే ఆలోచనలతో అతనికి నిద్ర పట్టలేదు. ఉదయం లేస్తూనే శారదని పక్కకు కూర్చోపెట్టుకొని, శారదా, మనం ఓ బాబుని పెంచుకోవాలనుకుంటున్నాం కదూ అన్నాడు. శారద నవ్వింది. కొత్తగా అడుగుతున్నారేంటండి? రాధాకృష్ణ నవ్వలేదు. కొంచెం సీరియస్గా ఆలోచిస్తూ అన్నాడు. మనం నిజంగా మూర్ఖులం. మన కళ్ళ ముందు ఓ పసివాడు అన్ని పనుల్లో మనకి కూడా తిరుగుతూ ఉంటే చూస్తూ గుడ్డివాళ్ళలా ప్రవర్తిస్తున్నాం. పెట్రోల్కి బోలెడు ఖర్చు పెట్టి గంటలు గంటలు తిరిగి ఓ పసివాడి కోసం వెతికాం. మన కళ్ళ ముందున్న నారాయణ పసివాడు కాదా? వాడికి మనం తల్లి తండ్రి ఎందుకు కాకూడదు? శారద నిర్ఘాంతపోయింది ఆ మాటలకు. మతుండే మాట్లాడుతున్నారా? అవును, మతి ఉండే మాట్లాడుతున్నాను. ఏం, వాడికేం తక్కువైంది? ఎవరికి పుట్టాడో కులమో తెలియకుండా అనాథను తెచ్చుకోవాలనుకున్నామే.
మనకింత సేవ చేస్తూ మనల్నే నమ్ముకొని తన బాల్యాన్ని భవిష్యత్తుని కూడా మన కోసం త్యాగం చేస్తున్న నారాయణే చదివించి ప్రయోజకుని చేస్తే ఏం? ఈ రోజుల్లో కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల్ని మర్చిపోయి వాళ్ళ స్వార్థంతో దూరదేశాలకు వెళ్ళిపోతున్నారు. చివరి రోజుల్లో ఏ తల్లిని తండ్రిని కొడుకులు చూసుకుంటున్నారు? ఇక వంశం అంటావా? రేపు మనం పెంచుకునేవాడికి కూడా పిల్లలు పుట్టకపోతే, లేదా కేవలం ఆడపిల్లలే పుడితే అక్కడైనా ఈ వంశం ఆగిపోతుందిగా. ప్రవహించే నది కూడా ఎక్కడొకక్కడ ఆగ తప్పదు. వంశాందేముంది, నేను మాత్రం నారాయణ్ణి దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇక నీ ఇష్టం అని స్థిరంగా అన్నాడు. శారద నోట మాట రాని దానిలా నిశ్చేష్టురాలే కూర్చుంది. కొన్ని నిమిషాల తర్వాత మెల్లిగా అన్నది, నాకన్నా ముందు అత్తగారి అభిప్రాయంకు మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు వచ్చిందో అన్నపూర్ణ ఎదురుగా గుమ్మంలో నిలబడి ఉంది. శారద ఆవిడ వైపు భయం భయంగా చూసింది. రాధాకృష్ణ తల్లిని చూసి మొహం తిప్పేసుకున్నాడు. ఆవిడ లోపలికి నడిచి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఇద్దరి భుజాలపైన ఆప్యాయంగా 2 చేతులు వేసింది. నాన్న కృష్ణ, నీకు ఆలోచన వచ్చినందుకే నాకెంతో ఆనందంగా ఉందిరా. వంశం నిలుపుకోవాలన్న ఆరాటంలో నేను ఈ సంగతే ఆలోచించలేదు. ఆ పసివాడిని చదివించి మంచి భవిష్యత్తునివ్వండి. ఓ జీవితాన్ని నిలబెట్టిన ఆత్మతృప్తి అన్నా దక్కుతుంది మనకు. విశాలమైన భావాలుంటే గాని ఇంత ఉన్నతమైన ఆలోచన రాదు. నిజమే. అత్తగారి మాటలకి నోట మాట రాని దానిలా నిలబడిన శారద కొన్ని క్షణాలకు తేరుకొని ఆవిడికి మనసారా నమస్కరించింది. ఎలా ఉంది సకులు? మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.